ఓకే. సో ఏం చూసాం లాస్ట్ క్లాస్ లో? లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ప్రాసెస్ కాల్ అండ్ లూపింగ్ ప్రాసెస్ కాల్ చూస్తాం. ఓకే, సో ప్రాక్టీస్ చేశారా? పేజినేషన్ ప్రాక్టీస్ చేశారా? వచ్చిందా క్లియర్ గా? త్రీ పేజెస్. లాస్ట్ లో ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా ఒకటే మీకు రిసీవర్ కి హ్యాండ్ ఓవర్. మిగతాది మొత్తం రావట్లేదా? మరి ఏం చేశారు? అది ఏం చేస్తామంటే సార్ క్యాప్చర్ చేసుకుంటే లాకర్ డిగ్రేషన్ లో క్యాప్చర్ అవుతుంది సార్. అక్కడ దాని ప్రాపర్టీలో కాల్ చేసుకొని దాన్ని మళ్ళీ మెయిన్ ఇంటిగ్రేషన్ కోడ్ కాల్ చేస్తాం అంటే సరే లాస్ట్ వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మాత్రం 3 అవుతుంది ఈ కంటెంట్ మార్కర్లో సిపి ఇచ్చేస్తుంది కానీ 3 అక్కడ రావట్లేదు. ఆ దగ్గర కంప్లీట్ ఇచ్చారన్న అగ్రిగేటర్ యూజ్ చేయాలని చెప్పారా? సెర్చ్ చేస్తే ఉంటే దాన్ని కూడా అవ్వట్లేదు. ఎక్స్పర్ట్ అడుగుతుంది. కంటెంట్ మాడిఫైయర్ లో ఏంటిది, అది ఎట్లా పెట్టారు? ఇక్కడ డేటాని పక్కన కంటెంట్ మార్కర్ పెట్టేసి బాడీ పెడితే ఈ డేటా ఇక్కడ వస్తుంది. సో ఈ డాక్యుమెంట్ బాడీని ప్రాపర్టీలో కాల్ చేసుకోండి. మీ ప్రాపర్టీలో ఇచ్చుకోండి. ఈ ప్రాపర్టీని వేరే దాని కాల్ చేసుకోండి. చేసుకున్నది ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూపిస్తుంది కానీ అక్కడ కంటెంట్ మార్కర్ లో ఓన్లీ మనకి లాస్ట్ పేజ్ మాత్రం బాడీ వస్తుంది. ఆ ఫస్ట్ అంతేనా? డాలర్ ఇండెడ్ బాడీ ఫంక్షనాలిటీ ఏంటి? సరే, డాలర్ ఇండెడ్ బాడీ ఫంక్షనాలిటీ ఏంటి? మరి మీరు డాలర్ ఇండెడ్ బాడీ పెడితే మీకు మొత్తం పేరు ఎట్లా వస్తుంది? ఇప్పుడు వస్తుంది ఎక్కడ ఇక్కడ ఇప్పుడు అప్లికేషన్ వస్తుంది. దాన్ని నేను ప్రాపర్టీలో కాల్ చేసుకుంటాను సార్. మీరు ఏం చెప్పారు? ప్రాపర్టీలో కాల్ పెట్టుకుంటే దాన్ని ఎక్కడైనా కాల్ చేసుకోమని చెప్పారు కదా. పెట్టారు. మరి మీరు పెట్టింది డాలర్ ఇండెడ్ బాడీ అని చెప్పి పెట్టారు. సో ఫస్ట్ లూప్ రన్ అయింది, ఫస్ట్ బాడీ క్యాప్చర్. సెకండ్ లూప్ రన్ అయితే సెకండ్ బాడీ క్యాప్చర్. మరి డాలర్ ఇండెడ్ బాడీ అనేది వచ్చే ఇన్కమింగ్ దాన్నే క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి పేజినేషన్ పెట్టాము. సో పేజినేషన్ పెడితే నిన్న మనం 6 లూప్స్ పెట్టాము. Let me check the configuration first. ఓకే, సో ఇక్కడ నేను మ్యాక్సిమం 100 పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి ఎండ్ లూప్, సేమ్ ప్రాపర్టీ. ఓకే, సో రిక్వెస్ట్ ఇట్లా నుంచి డేటా వస్తుంది అండ్ సో సేవ్ డిప్లాయ్. ఓకే, సో ట్రిగరింగ్ ద డేటా, click on send. ఓకే, సో ట్రిగర్ వచ్చింది కదా. సో ఇప్పుడు చూస్తే మనం ఫైనల్ ఎండ్ దగ్గర బాడీ ఏమొచ్చింది? బాడీ 71 దగ్గర నుంచి 77 లాస్ట్ రికార్డ్ ఏదైతే లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పేజ్ మాత్రమే మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. అవునా? సో బట్ ఇక్కడ చూసుకుంటే ఓడేటా దగ్గర చూసుకుంటే, అంటే ఓడేటా దగ్గర నుంచి నెక్స్ట్ స్టెప్ లూపింగ్ ప్రాసెస్ లో చూసుకుంటే ట్రేస్ ఎగ్జిస్ట్. ఓకే, దీంట్లో దీన్ని చూపించదు. మీరు మానిటరింగ్ ట్యాబ్ లో చూసారనుకోండి ఏమవుతుంది, ప్రతి పేజ్ కి సపరేట్ 10 రికార్డ్స్ చూపిస్తా ఉంటది. ఓకే, సో చూపించిన తర్వాత ఫైనల్ ఎస్ఎఫ్టిపికి చూస్తే మీకు ఒక పేజ్ వెళ్ళిందా, మల్టిపుల్ పేజ్ వెళ్ళినాయా? సింగిల్ పేజ్ ఒకటే వెళ్ళింది. ఓకే, బాడీ చూసుకుంటే ద లాస్ట్ పేజ్ మాత్రమే వెళ్ళింది. సో మీరు దీన్ని క్యాప్చర్ చేయాలంటే ఓకే ఏం చేయాలంటే ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ తీసుకోవాలి. ఓకే, కంటెంట్ మోడిఫైయర్ తీసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే
రెస్పాన్స్ పేలోడ్ అని చెప్పి ఒక నేమ్ యాడ్ చేశా. ఇక్కడ టైప్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది. పెట్టి ఇక్కడ సోర్స్ వాల్యూ ఏం పెట్టాలి? $in డాట్ బాడీ. అంతేనా? ఉం? అయిపోయింది, అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైయర్ తీసుకుని ఇక్కడ బాడీలో ఓకే $ప్రాపర్టీ డాట్ రెస్పాన్స్ పేలోడ్. ఓకే, సో ఐమ్ సేవింగ్ ఇట్. Reply. Okay, so click on the send. Okay, so రన్ అయింది కదా. సో ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ దగ్గర చూద్దాం. ఎన్ని పేజెస్ వచ్చినాయి? ఒకటే పేజ్ వచ్చింది. సో ఈ కంటెంట్ మోడిఫైయర్ దగ్గర చూద్దాం. ఓకేనా? మల్టిపుల్ పేజెస్ వచ్చినాయి. బాడీ చెక్ చేసుకుంటే ఓకే మల్టిపుల్ పేజెస్ అనేవి వచ్చినాయి. ఓకే, బట్ అట్ ద ఎండ్ ఓకే మీకు డౌట్ అయిపోయింది. Okay, so we'll check in the receiver folder. Okay, so Poland rich అని చెప్పి పెట్టాం కదా. లాస్ట్ ది టుడే ఇదేనా? 15, 16, July 17, 12:47, 12:50. ఓకే, ఏమైంది? 71 నుంచి 77 లాస్ట్ రికార్డు మాత్రమే వచ్చింది మరి. ఓకే, సో ఈ మీరు అలా పెట్టినా రాదు. నువ్వు ట్రై చేసింది ఇంతేనా? సో ఇదే కానీ చిన్న చేంజ్. ఓకే, ఈ కంటెంట్ మాడిఫైర్ ఉంది కదా, ఇక్కడ మనకి లూపింగ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో కంటెంట్ మాడిఫైర్ లో ప్రాపర్టీ యాడ్ చేసాం కదా. ఏమైనా యాడ్ చేసాం? $in డాట్ బాడీ అని చెప్పి ప్రాపర్టీ యాడ్ చేసాం. సో ఏం చేస్తారంటే ఇక్కడే డాలర్ ప్రాపర్టీ డాట్ రెస్పాన్స్ పేలోడ్. ఓకే, ఏం చేసా? డాలర్ ప్రాపర్టీ డాట్ రెస్పాన్స్ పేలోడ్ అనే పేలోడ్ ని అండ్ $in డాట్ బాడీ అనే ఇంకొక బాడీని అంటే ఏం చేస్తున్నా అంటే ఎన్రిచ్ చేస్తున్నా. ఫస్ట్ ఒక బాడీ వచ్చింది, ఫస్ట్ టైం రన్ అయిందండి. ఫస్ట్ టైం రన్ అయినప్పుడు నాకు ఈ రెస్పాన్స్ పేలోడ్ అనే ప్రాపర్టీ ఉంటుందా? ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఉండదు. నాకేంటిది? ఓన్లీ ఏముంటుంది? $in డాట్ బాడీ ఉంటుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు లూప్ అప్పుడే రన్ అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అవ్వగానే ఏముంటుంది? ఈ రెస్పాన్స్ పేలోడ్ అనేది ఈ బాడీలో క్యాప్చర్ అవుతుంది. ఇక్కడ రెస్పాన్స్ పేలోడ్ ఉంది కదా, ఈ ప్రాపర్టీ ఈ బాడీలో క్యాప్చర్ అయిపోతుంది. నెక్స్ట్ రన్ అయినప్పుడు ఇంకొక లూప్, అట్లా నెక్స్ట్ అట్లా వచ్చే బాడీనల్లా $in డాట్ బాడీనేమో వచ్చే బాడీని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాపర్టీ డాట్ రెస్పాన్స్ పేలోడ్ ఏమో వచ్చే ఇక్కడ ఏదైతే బాడీ క్యాప్చర్ ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే బాడీ ఇంకోటి వచ్చి యాడ్ అవుతా ఉందో ఆ బాడీ దానికి యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ ఇప్పుడు చూడండి, రిప్లై ఏం చేయలేదు. $in డాట్ బాడీ ఉన్నదానికి ముందల ప్రాపర్టీ డాట్ రెస్పాన్స్ పేలోడ్ అదే ప్రాపర్టీ నేమ్ యాడ్ చేశాను అంతే. ఓకే, ఓకేనా? సేమ్ ఇదే ప్రాపర్టీ నేమ్
అగైన్ మళ్ళీ దాని ముందర కాల్ చేశా. ఓకే, సో డిప్లాయ్ చేసా కదా, సో ఐమ్ టెస్టింగ్ ఇట్. క్లిక్ ఆన్ సెండ్. ఓకే, సో ట్రిగర్ అయింది. సో ఇప్పుడు ఎస్ఎఫ్టీపీ మీద క్లిక్ చేస్తున్నా, ఏం సెండ్ అయిందో చూద్దాం. ఏం జరిగింది? ప్రొడక్ట్ ఐడి 1, 15, 17, 25 మొత్తం వచ్చినాయి లేవా? టోటల్ 53, 57, 60, 65, 9, 70, 77 ఇప్పుడు వచ్చినాయా టోటల్ రికార్డ్స్. సో ఇలా మనం ఎంటైర్ డేటాని క్యాప్చర్ చేయాలంటే కనుక ఇలా క్యాప్చర్ చేస్తాం. ఓకేనా? ఏం లేదు, జస్ట్ మీరు ఏదైతే బాడీ క్యాప్చర్ చేస్తారో సేమ్ అదే బాడీ క్యాప్చర్ చేస్తాము. బట్ మనం ఏం చేయాలి, అన్నిటినీ క్యాప్చర్ చేయాలి కాబట్టి, ఎన్రిచ్ చేయాలి కాబట్టి దాన్ని మనం జస్ట్ ఇక్కడ దాంతో పాటు డాలర్ బాడీతో పాటు సేమ్ అదే ప్రాపర్టీ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, సో యాడ్ చేయటం వల్ల ఇదేం చేస్తుంది, ఫైనల్ ఏదైతే వచ్చిందో ఫైనల్ బాడీ అనేది రెస్పాన్స్ పీరియడ్ అనే బాడీ ఫైనల్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఎన్రిచ్ అయిపోయి అన్ని ఎన్రిచ్ అయిపోయి ఫైనల్ ఇక్కడికి వస్తుంది. దాన్ని నేను ఇక్కడ బాడీలో ఇస్తున్నాను. సో ఫైనల్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ మాత్రమే నెక్స్ట్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం బాడీని ఎన్రిచ్ చేసి మీకు ఎన్ని పేజెస్ వస్తే అన్ని పేజెస్ లాస్ట్ పేజ్ ఎండ్ అయ్యే వరకు అది ఎన్రిచ్ అవుతా ఉంటుంది. ఏదైతే లాస్ట్ లో ఎన్రిచ్ అయిందో దాన్ని మనం ఏం చేస్తామో కంటెంట్ మాడిఫైర్ బాడీలో కాల్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు అది ఫైనల్ ఎండ్ కి రిసీవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో ఇది నేను అబ్జర్వ్ చేయమని చెప్పింది అనాలిసిస్. ఓకే, సో మీకు క్లియర్ ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్ లో. ఓకే, సో అది చూసుంటే మీకు అర్థమయ్యేది. యూట్యూబ్ లో కూడా ట్రై చేయాలి. యూట్యూబ్ లో ప్రాక్టికల్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఓకే, అన్నిటికీ ఉండకపోవచ్చు, కొన్నిటికైతే ఉంటాయి. సో ట్రై చేయండి. సో మీకు కొన్ని కొన్ని ఏవైతే టాపిక్స్ మనకి కవర్ అవ్వో ఆ టాపిక్స్ అక్కడ ట్రై చేయండి. ఓకే, కొందరికి ఏంటంటే వాళ్ళ సిస్టమ్ యాక్సెస్ ఉంటాయి కొన్ని సిస్టమ్స్, సో వాళ్ళకి చేస్తారనమాట. అవి ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు మీరు. ఓకేనా? ఓకే, సో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ లూపింగ్ ప్రాసెస్ కాల్ ఇవన్నీ క్లియర్ కదా మీకు? ఐడెంపోటెంట్ ప్రాసెస్ కాల్ మనకి టాపిక్ లో కవర్ అవుతుంది. అది ఏంటంటే జస్ట్ డూప్లికేట్స్ రిమూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఓకే, బట్ మనకు అది అవసరం లేదు. రియల్ టైమ్ లో కూడా మనం చేయము అసలు. ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగారంటే టు రిమూవ్ ద డూప్లికేట్స్ వీ విల్ యూజ్ ది ఐడెంపోటెంట్ ప్రాసెస్ కాల్ అంతే చెప్పండి తప్ప, బట్ ఐ డిడెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్ అని చెప్పండి. అడగరు మిమ్మల్ని 99%. నేను మనం ఎక్కడ చేయము అసలు. నేను ఎంత బట్టి చేయలేదు అసలు ఎక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఓకే, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూశారు, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూశారు. ఇంకా లాస్ట్ మిగిలింది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఎక్సెప్షన్ అంటే సంథింగ్ మీరు ఏదైతే అనుకున్నారో అది జరగకుండా వేరేది జరిగితే అది ఎక్సెప్షన్. అంటే మీరు ఐఫ్లో బిల్డ్ చేశారు, సక్సెస్ఫుల్ గా రన్ అయింది అనుకున్నారు, అది రన్ అవ్వాల అంటే నథింగ్ బట్ ఫెయిల్ అయింది. సో దాన్నే ఫెయిల్ అయిన దాన్ని ఎక్సెప్షన్స్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఎక్సెప్షన్స్ అంటే ఫెయిల్ అయిన కేసెస్ ని ఎలా హ్యాండిల్ చేయడానికి అనేది మనం ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ద్వారా చూస్తా ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది జస్ట్ క్లిక్ చేసిన, ఓకే నేను ఇక్కడ తీసుకున్నా, ఓకే ఎక్కడైనా అవుట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, వచ్చిందా? రాదు. అది విత్ ఇన్ ది ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మాత్రమే. ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా, అంటే దీని లోపల ఉంటుంది అనమాట. అండ్ దీనికైనా సరే దీని లోపల. ఓకే, సో ఇప్పుడు దీని ఉంది కదా, ఇక్కడ దీని లోపల క్లిక్ చేస్తారు. ఓకే, సో ఇలా పెట్టాడు. ఎప్పుడైనా సరే అది ఏదైనా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లోపలే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఐఫ్లోలో ఎర్రర్స్
అనేవి క్యాప్చర్ చేయడానికి ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మామూలుగా అయితే ఎక్సెప్షన్స్ జరిగినప్పుడు లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ట్రేస్ ఎనబుల్ చేసి చూస్తాము, లేదంటే మానిటరింగ్ ట్యాబ్లోకి వెళ్ళి ఏం ఎర్రర్ వచ్చింది అనేది చూస్తాం. ఓకే, సో మాన్యువల్గా మనం చూడాల్సి వస్తుంది. ఓకే, బట్ అట్లా కాకుండా ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్ అలర్ట్స్ ఇస్తుంది. అంటే మనం ఇక్కడ మెయిల్ అడాప్టర్ కన్ఫిగర్ చేసుకుంటే ఏవైతే ఎర్రర్ వచ్చినాయో ఆ ఎర్రర్ ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ట్రిగర్ అవ్వగానే మనకి ఎర్రర్ అనేది ఆ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మీరు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ తీసుకున్నారు కదా, తీసుకోగానే దీంట్లో ఫస్ట్ ఒక కంటెంట్ మోడిఫైయర్ అనేది తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కంటెంట్ మోడిఫైయర్. సో ఈ కంటెంట్ మోడిఫైయర్లో ఏం చేస్తామంటే మనం కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేయాలి. సో నోట్ చేసుకోండి, క్యామెల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి అంటాము. ఓకే, ప్రాపర్టీ ఉంది కదా, సో ఈ ప్రాపర్టీలో సో ఎర్రర్ అనే ఒక నేమ్ ఇచ్చాను నేను. ఓకే, సో ఇక్కడ టైప్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ పెట్టుకుని, ఓకే, నేనేం పెడుతున్నానంటే ఈ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి, ఇదే నోట్ చేసుకోవాలని ఏం లేదు. మీరు ఈ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఏం చెప్తున్నానో అది వినండి. ఇక్కడ ఏంటంటే సోర్స్ వాల్యూ ఎక్స్ప్రెషన్ పెట్టా కదా, సోర్స్ వాల్యూ నేను ఇక్కడ ఏమిస్తానంటే డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. ఆల్ ఆర్ స్మాల్ కేస్, ఆల్ ఆర్ స్మాల్ కేస్, డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. ఓకే, సో డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ ఫంక్షనాలిటీ ఏంటంటే అది ఏదైతే ఐఫ్లోలో ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ని క్యాప్చర్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఐఫ్లోలో మనం సంథింగ్ ఏదో పెట్టామండి, ఎర్రర్ వచ్చింది. మనకి ఎర్రర్ ఎక్కడ మానిటరింగ్ ట్యాబ్లో చూపిస్తుంది కదా, సేమ్ ఏదైతే ఎర్రర్ మానిటరింగ్ ట్యాబ్లో చూస్తుందో ఆ ఎర్రర్ అనేది ఇక్కడ దీంట్లో క్యాప్చర్ అయిపోతుంది. డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ అనే ఫంక్షన్ మీరు ఎక్కడైతే యూజ్ చేశారో అక్కడికి ఆ యొక్క ఎర్రర్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. క్యాప్చర్ అయిన ఎర్రర్ మనం ఏం చేస్తాము? ఎర్రర్ అనే ఒక ప్రాపర్టీలోకి స్టోర్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు, ఎర్రర్ నోటిఫికేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఎర్రర్ అనే ఒక ప్రాపర్టీలోకి స్టోర్ చేస్తున్నా, డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నానంటే ఐఫ్లో నేమ్. సో ఐఫ్లో నేమ్కి ఎక్స్ప్రెషన్ ఏంటంటే డాలర్ క్యామెల్ స్మాల్ కేస్, ఐడిలో ఐ ఒకటే స్మాల్ క్యాపిటల్, డాలర్ క్యామెల్ ఐడి ఓన్లీ ఐ ఒకటే క్యాపిటల్, కేస్ సెన్సిటివ్ అని చెప్పి పెట్టుకోండి పక్కన కావాలంటే గుర్తుండాలంటే. ఓకే, డాలర్ క్యామెల్ ఐడి ఓన్లీ ఐ ఒకటే క్యాపిటల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? డాలర్ క్యామెల్ ఐడి అనేది మనకి ఆటోమేటిక్గా ఐఫ్లో నేమ్ని క్యాప్చర్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఐఫ్లో నేమ్ని క్యాప్చర్ చేస్తుంది. మనం ఐఫ్లో నేమ్ మెన్షన్ చేయవసరంలా, ఐఫ్లో నేమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ ట్రేస్. ఓకే, దీనికి ఏంటంటే ఎక్స్ప్రెషన్ డాలర్ ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్. డాలర్ ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్ అన్ని స్మాల్ కేస్. ఓకే, సో ఈ యొక్క స్టాక్ ట్రేస్ ఏం చేస్తుందంటే ఇన్ డీటెయిల్డ్ ఎర్రర్ యొక్క డీటెయిల్స్ అండి, అంటే మనకి ఏదైతే ఐఫ్లో ఫెయిల్ అయిందో దాంట్లో స్టెప్ బై స్టెప్ లైక్ జావా ఫార్మాట్ లో ఏ స్టెప్ ఏ మినిట్కి ఏం జరిగింది, ఎలా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. అది మనకి యాక్చువల్గా అవసరం లేదు, రియల్ టైంలో కూడా మనం యూజ్ చేయము. ఒకవేళ మేము ఇంటర్వ్యూలో అడిగితే
అది చెప్పడం కోసం నేను ఇది చెప్తున్నా. ఓకే, డాలర్ ఎక్సెప్షన్ డాట్ స్టాక్ ట్రేస్. ఓకే, సో మ్యాక్సిమం మనం యూజ్ చేసేది డాలర్ ఎక్సెప్షన్ డాట్ మెసేజ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో డన్ కదా. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ నేను స్టోర్ చేశాను. ఓకే, స్టాక్ ట్రేస్ ఒకటి, ఎర్రర్ ఒకటి, ఐఫ్లో నేమ్ ఒకటి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, ఇక్కడ ఒక రిసీవర్ తీసుకుంటాం. ఓకే, రిసీవర్ మెయిల్ ఇక్కడ నుంచి రిసీవర్కి కనెక్ట్ చేస్తుంది. ఏం తీసుకోవాలి? మెయిల్. ఓకే, ఇక్కడ smtp.gmail.com. ఓకే, కాలన్ 587. ఓకే, and this is the optional. This is the line user. ఓకే, దీంట్లో జీమెయిల్ క్రెడ్ సంథింగ్ ఉన్నట్లుంది. ఓకే, జీమెయిల్ క్రెడ్. ఓకే, సో ప్రాసెసింగ్ ట్యాబ్ లో ఫ్రమ్ మెయిల్ టు మెయిల్ కూడా అదే పెట్టేస్తున్నా. సో ఆ మెయిల్కి అలర్ట్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి మెయిల్లో సబ్జెక్ట్ ఇది ఏంటది మనకి? ఎర్రర్ నోటిఫికేషన్ ఫ్రమ్ బీటీపీ ఐఎస్ అని చెప్పి పెడుతున్నా. ఓకే, ఎర్రర్ నోటిఫికేషన్ ఫ్రమ్ బీటీపీ ఐఎస్ అని చెప్పి పెడుతున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఓకే, హాయ్ టీమ్, ఓకే, we found an issue in the iFlow అని చెప్పి ఇక్కడ కాలన్ పెట్టి డాలర్ ఇండర్ బాడీనా డాలర్ ప్రాపర్టీ డాట్ ఐఫ్లో నేమ్ ఏం చేశా? హాయ్ టీమ్, వీ ఫౌండ్ అన్ ఇష్యూ ఇన్ ద ఐఫ్లో అని చెప్పి ఐఫ్లో నేమ్ పెట్టా. ఓకే, ఈ పర్టికులర్ ఐఫ్లో వీ ఫౌండ్ అన్ ఇష్యూ అని చెప్పి కింద ప్లీజ్ ఫైండ్ ద ఎర్రర్ డీటెయిల్స్ అని చెప్పి కాలన్ పెట్టి ఇక్కడ డాలర్ ప్రాపర్టీ డాట్ ఎర్రర్. నెక్స్ట్ ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్ స్టాక్ ట్రేస్ బిలో అని చెప్పి ఇక్కడ ఎంటర్ కొట్టి డాలర్ ప్రాపర్టీ డాట్ స్టాక్ ట్రేస్. ఓకే, డన్. సో ఇక్కడ నేను వచ్చేసి రిగార్డ్స్ ఇంటిగ్రేషన్ టీమ్. ఓకే, కింద నోట్ దిస్ ఈస్ an auto generated email, please do not reply. ఓకే, ఎందుకంటే సిపిఐకి మెయిల్స్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటారా? తీసుకోరు. సో అది మెన్షన్ చేయాలి. ఓకే, సో హై టీమ్, వీ ఫౌండ్ అన్ ఇష్యూ ఇన్ ద ఐఫ్లో అని చెప్పి ఐఫ్లో నేమ్ క్యాప్చర్ చేసాము. ఓకే, అండ్ ప్లీజ్ ఫైండ్ ద ఎర్రర్ డీటెయిల్స్ అని చెప్పి ఎర్రర్ నేమ్ క్యాప్చర్ చేసాము, ఏం ఎర్రర్ వచ్చింది అనేది. నెక్స్ట్ డీటెయిల్ స్టాక్ ట్రేస్ కోసం స్టాక్ ట్రేస్ని క్యాప్చర్ చేసాము. అండ్ ఇఫ్ యూ వాంట్ ద టైమ్ స్టాంప్, ఓకే, ఇక్కడ టైమ్ స్టాంప్ కావాలనుకోండి. ఓకే, టైమ్ స్టాంప్ ఏంటిది? డాలర్ డేట్ కాలన్ నౌ కాలన్ ఫార్మాట్ డిడి వైవై వైవై. ఓకే, అనేది ఎప్పుడు క్యాపిటల్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్పేస్ హెచ్హెచ్
HHMMSS. ఓకే, డన్. సో అంటే ఆ పర్టికులర్ ఐఫ్లో ఎప్పుడైతే రన్ అయిందో దాన్ని టైం స్టాంప్ ఇది కూడా నేను క్యాప్చర్ చేస్తుంది. ఓకే, డన్ కదా. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సేవ్. డిప్లాయ్. ఓకే, డిప్లాయిడ్ సక్సెస్ఫుల్ కదా. సో క్లికింగ్ ఆన్ ద సెండ్. ఏమైంది? హ్మ్? ప్రాపర్టీ కాల్ చేసినప్పుడు దేంట్లో? స్టాక్ ట్రేస్ లో టీ క్యాపిటల్ పెట్టు. నేమ్ నేమ్ మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ ఏం క్యాప్చర్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇన్ లూపింగ్. దిస్ ఈస్ ఫెయిల్. వై ఇట్ ఈస్ ఫెయిల్? ఓడేటో దగ్గర ఫెయిల్ అవుతుందా? మీకు ఒక్కొక్కసారి సర్వర్స్ డౌన్ ఉంటే ఓడేటా సర్వర్స్ డౌన్ ఉంటాయండి. ఓకే, మీకు అది ఫెయిల్ అవ్వచ్చు. డెమో సర్వర్స్ కూడా. దేంట్లో ఫెయిల్ అయింది అది? లైఫ్ లో ఫెయిల్ అయితే మెయిల్ రావాలి. చూద్దాం. ఓకే, 200 సక్సెస్ అయింది. యాక్చువల్గా ఇందాక అది సర్వర్ డౌన్ ఉన్నట్లుంది. సక్సెస్ అయింది. ఓకే, ఎస్ఎఫ్టిపికి డేటా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి మెయిల్ వస్తుందా? ఎందుకు రాదు? లైఫ్ లో సక్సెస్ అయింది కాబట్టి రాదా? సక్సెస్ అయిందని చెప్పి రాదా? అక్కడ మెయిల్ పెట్టుకుంటే సక్సెస్ వస్తుందా? లైఫ్ లో సక్సెస్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నాకు ఇక్కడ ఏంటి? రిసీవర్ కి డేటా వెళ్ళాలి. రిసీవర్ కి డేటా వెళ్ళాలి కదా చెప్పి నేను మెయిల్ పెట్టుకుంటా కదా, అక్కడ నాకు సక్సెస్ మెయిల్ రావాలి కదా. యాక్చువల్ రిసీవర్ కి నేను డేటా పంపించాలి. పంపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అయింది. సక్సెస్ అయితే నాకు మెయిల్ వస్తుందా? రాదు. రాకూడదు. సక్సెస్ అయిన కేసెస్ లో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఎక్సెప్షన్ కేసెస్ లోనే మనకు కావాలి. సో ఫెయిల్ అయ్యే వాళ్ళు కాబట్టి ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఫెయిల్ చేస్తా. సంథింగ్ ఏదో ఒకటి నేను కన్వర్టర్ పెడతా. కన్వర్టర్ ఈజీగా ఫెయిల్ అవుతుంది. ఓకే, సో జేసన్ టు XML కన్వర్టర్ పెడుతున్నా. ఫెయిల్ అయితే ఫెయిల్ అవుదా? మనకు వచ్చేది XML కదా, సో నేను జేసన్ పెట్టా. సో ఇప్పుడు ఫెయిల్ అయింది కదా, చూద్దాం. ఓకే, సో డిప్లాయిడ్, క్లిక్ ఆన్ సెండ్. ఇక్కడ 10:43 సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? జేసన్ టు XML కన్వర్టర్ దగ్గర ఫెయిల్ అయింది. రెడ్ కలర్ లో చూపిస్తుంది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఎక్సెప్షన్ ట్రిగర్ అయిందా లేదా?
ఎక్సెప్షన్ ట్రిగర్ అయింది, మెయిల్ కి డేటా వచ్చింది. సో లెట్స్ సీ ద మెయిల్. ఇదిగోండి, చూసారా? ఎర్రర్ నోటిఫికేషన్ ఫ్రమ్ BTPIS. ఇదిగోండి ఇక్కడ చూడండి. హై టీమ్, వీ ఫౌండ్ అన్ ఇష్యూ ఇన్ ది ఐఫ్లో అని చెప్పి ఐఫ్లో నేమ్ క్యాప్చర్ చేసింది కదా. IF_test flow అనేది మన ఐఫ్లో నేమ్. ఓకే, నెక్స్ట్ టైం స్టాంప్ ఇచ్చింది, ఎప్పుడు ఏ టైంకి ఫెయిల్ అయింది, ఏ డేట్ రోజు ఏ టైంకి ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ప్లీజ్ ఫైండ్ ద ఎర్రర్ డీటెయిల్స్ అని చెప్పి, ఇది మెయిన్ ఎర్రర్ అనమాట. ఓకే, JSON రీడర్ డాట్ సెట్ లైన్ JSON ఎట్ లైన్ మాల్ఫోర్డ్ అని చెప్పి వచ్చింది. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిన JSON ఫార్మాట్ రావట్లేదు అని చెప్పి ఫెయిల్ అయింది. ఇది మీకు ఈ ఎర్రర్ అనేది మానిటరింగ్ ట్యాబ్ లో ఏదైతే ఎర్రర్ చూపిస్తుందో సేమ్ ఆ ఎర్రర్ నే ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా ఇంకా డీటెయిల్ స్టాక్ ట్రేస్ అనమాట. ఇది అవసరం లేదు. ఓకే, ఏదో వస్తుంది, ఇది మీకు అవసరం లేదు అసలు. ఒకవేళ మీరు కొంతమంది క్లయింట్స్ అడుగుతారు అనమాట, స్టాక్ ట్రేస్ మాకు కావాలని, అప్పుడు మాత్రమే ఇది పెడతాం, లేదంటే ఇది పెట్టాం అనమాట. ఇంకా నెక్స్ట్ రిగార్డ్స్ ఇంటిగ్రేషన్ టీమ్, దిస్ ఈస్ ఆటో జనరేటర్ మెయిల్, డూ నాట్ రిప్లై. ఓకేనా? ఇంట్లో ఫెయిల్ అయినప్పుడు మనకు ఐఫోన్ సక్సెస్ అని చూపిస్తుంది. లైఫ్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయింది మనం మెయిల్ మెయిల్ సక్సెస్ అని చూపిస్తుంది అసలు. ఎక్కడ చూపిస్తుంది? ఇక్కడ 200 ఓకే చూపిస్తుందా? ఇక్కడ సక్సెస్ చూపిస్తుందా? స్టేటస్ ఎక్కడ చూస్తాం మనం? మానిటర్ మెసేజ్ ప్రాసెస్. ఇదేనా 10:43:48 ఏం చూపిస్తుంది? కంప్లీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. సో కంప్లీటెడ్ అని ఎందుకు చూపిస్తుంది అంటే, ఇక్కడ ఈవెంట్ ఏముంది? ఎండ్ ఈవెంటే, దాంట్లో ఎండ్ మెసేజ్ ఉంది. ఓకేనా? ఎండ్ మెసేజ్ అనేది ఉంది. మీకు ఎప్పుడైతే మెసేజ్ అనేది ఎండ్ మెసేజ్ కి హ్యాండ్ ఓవర్ అయిందో, దెన్ దట్ స్టేటస్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ ఎండ్ కి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు, ఇక్కడ దీని దగ్గర కన్వర్ట్ అవ్వడం దగ్గర ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఈ ఎండ్ కి ఇది కూడా ఎండ్ మెసేజే కదా, ఇది కూడా ఎండ్ మెసేజే. ఓకే, దీనికి హ్యాండ్ ఓవర్ అవ్వలేదు, బట్ ఏమైంది? ఫైనల్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండ్ మెసేజ్ కి హ్యాండ్ ఓవర్ అయిందా లేదా? హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి స్టేటస్ షోయింగ్ ఎస్ కంప్లీటెడ్. ఓకే, సో మరి దాన్ని చేయకుండా ఏం చేయొచ్చు అంటే, ఏం చేయొచ్చు? దాని ముందు ప్రాసెస్ టైం పెట్టుకొని సెండ్ చెప్పండి, ఏం చేయాలి చెప్పాలి మీరు. ఏం తీసుకోవాలి? ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారో కూడా చెప్పరా? ఎర్రని పెట్టాలా? ఉమ్? ఎవరో చెప్పారు, అందుకే సిపిఐ కూడా స్ట్రక్ అయిపోయింది. మీరు చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఎండ్ మెసేజ్ తీసేసి మనం ఎర్రర్ ఎండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఎండ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా మనకి, ఎండ్ ఈవెంట్స్ లో ఇక్కడ చూసారా, ఎర్రర్ ఎండ్ ఈవెంట్.
ఓకే, సో ఈ ఎర్రర్ అండ్ ఈవెంట్ అనేది తీసుకుంటే మీకు మెసేజ్ అనేది ఏమొస్తుంది, ఫెయిల్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు మెసేజ్ అనేది ఎండ్కి ఎర్రర్ ఎండ్కి హ్యాండ్ ఓవర్ అయిందో దెన్ ఇట్స్ ద స్టేటస్ విల్ బి షోయింగ్ యాజ్ అ ఫెయిల్. ఓకే, సో ఇప్పుడు మరి దీని నుంచి ఎర్రర్ కనెక్ట్ చేశా. ఓకే, ఇప్పుడు దీని నుంచి మెయిల్కి రిసీవర్ కనెక్ట్ అవుతుందా? రిసీవర్కి కనెక్ట్ అవ్వదు. స్టార్ట్ మెసేజ్ ఎండ్ మెసేజ్ మాత్రమే మీకు అడాప్టర్స్ కనెక్ట్ అవుతాయి, ఇంకా వేరే ఏవి అడాప్టర్స్ కనెక్ట్ అవ్వవు. మరి ఇప్పుడు ఏం చేయాలి, నేను మెయిల్ పంపించాలంటే ఆ? ఏం చేయాలి? ఉం? అర్థం కాదు. రెండుకి కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు అదే రిసీవర్కి నేను మెయిల్ పంపించాలి, ఏం చేయాలి? కంటెంట్ మోడిఫైయర్ చెప్పిన వాళ్ళకి 100 రూపీస్. రెండు పెట్టుకొని వేరే వాళ్ళకి పెట్టుకొని ఎక్కడ సెండ్ పెట్టుకుని కంటెంట్ మానిటర్ కాదు. కంటెంట్ మోడిఫైయర్ దగ్గర సెండ్, కంటెంట్ మోడిఫైయర్ తర్వాత ఎక్సెప్షన్స్ లో సెండ్ పెట్టుకొని మెయిల్ తీసుకొని రిసీవర్ రిసీవర్ పెట్టుకుని పంపించవచ్చా? సెండ్ అయినా ఇంకా వేరే ఏమైనా పెట్టచ్చా? సెండ్ పెట్టి సెండ్ వచ్చిన దాన్ని పంపించాలి. ఓకే, సో రిసీవర్కి పెట్టేసి ఇక్కడ ఏం పెడతాం, నువ్వు సెండ్ మెయిల్ అడాప్టర్ వర్క్ అయిద్దా? అవుతుందా అవలా? అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవ్వదు? రెస్పాన్స్ తీసుకుంటుందా? కరెక్ట్ ఆన్సర్ కావాలి. కరెక్టా కాదా? ఏది రిక్వెస్ట్ తీసుకుంటది? ఏంటిది? రెస్పాన్స్ సెండ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి రెస్పాన్స్ తీసుకుంటుందా? సెండ్ నుంచి మెయిల్ పంపిస్తుంది. సెండ్ సరే డిస్కషన్ ఓకే. సెండ్ అనేది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పాను? అసింక్రనస్. మెయిల్ అనేది మెయిల్ కూడా అసింక్రనస్ కమ్యూనికేషన్. ఓకేనా? సో యూ క్యాన్ యూజ్ ది మెయిల్ అడాప్టర్ విత్ ది సెండ్. ఓకే, కొన్ని అడాప్టర్స్ మెయిల్ సపోర్ట్ చేయవు, బట్ అంటే ఐ మీన్ మెయిల్ అడాప్టర్ అన్ని ప్యారెట్ ఫంక్షన్స్ సపోర్ట్ చేయదు. రిక్వెస్ట్ రిప్లైస్, కంటెంట్ అండ్ రిచర్స్, ఓకే, అవి వర్క్ అవ్వు. సో సెండ్ అనేది అసింక్రనస్ కమ్యూనికేషన్ కాబట్టి సెండ్ అనేది ఏదైతే డేటా దాని బ్యాక్ సైడ్ నుంచి దాని ముందల స్టెప్ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ కి పాస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా పాస్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఇది ఈ సిస్టమ్ తో సక్సెస్ఫుల్ గా మెయిల్ పంపించిన తర్వాత ఇది ఎర్రర్ ఎండ్కి వెళ్ళిపోతుంది, స్టేటస్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది అండ్ మనకి మెయిల్ కూడా ట్రిగర్ అవుతుంది. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్ డిప్లాయ్. ఓకే, సో ట్రిగర్. ఓకేనా? 10:53 మెసేజ్ స్టేటస్ షోయింగ్ ఫెయిల్డ్. ఓకే, బట్ వీ గెట్ ది మెయిల్. ఓకే, ఇది కూడా మెయిల్ చూపిస్తుంది కదా, మెయిల్ సక్సెస్ఫుల్ గా రిసీవ్ అని చెప్పి చూపిస్తుంది. సో వెన్ యూ కమ్ హియర్ అగైన్ వీ గాట్ ద మెయిల్. ఓకేనా? సో ఇలా చేస్తామండి రియల్ టైంలో మనం సెండ్ యూస్ చేసి డేటాని పంపిస్తాం అనమాట. ఓకే, మీరు
ఎండ్ మెసేజ్ పెడితే దెన్ ఇట్ విల్ షో ఇట్ యాజ్ అ కంప్లీటెడ్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఒక్కొక్కసారి ఎండ్ మెసేజ్ కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది నేను మీకు అడ్వాన్స్డ్ రీట్రై మెకానిజమ్స్ లోకి వచ్చినప్పుడు చెప్తా మీకు. ఓకేనా? సో అర్థమైందా? ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాం అనేది క్లియరా? ఓకే, సో నెక్స్ట్ ఏం చేసా? కన్వర్టర్ ఫెయిల్ అవ్వాలని చెప్పి చూసా. ఓకే, జేసన్ టు XML కన్వర్టర్ పెట్టి ఇప్పుడు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఫెయిల్ చేశా. ఓకే, సో నౌ క్లికింగ్ ఆన్ సెండ్. ఇప్పుడు చెప్పండి, మెయిల్ వస్తుందా రాదా? హ్మ్? హ్మ్? వస్తుందా రాదా? ఎందుకు రాదు? ఎవరు చెప్పింది? ఐఫ్లో? ఇది ఐఫ్లో కాదా? ఏంటి ఇది వేరేది? ఇది మొత్తం ఐఎఫ్ అండర్స్ కూడా టెస్ట్ టైప్లో, ఇది ఐఫ్లో. ఈ లోపల చేసింది మొత్తం ఐఫ్లోనే కదా? వస్తుందా రాదా? ఎవరు వస్తుందండి? ఎందుకు వస్తుంది? ఆ? అక్కడ ఫెయిల్ అయింది. యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యి వస్తుందనే వాళ్ళు ఎవరు, రాదనే వాళ్ళు ఎంతమంది? రాదనే వాళ్ళు ఎంతమంది చెప్పండి? వస్తుందనే వాళ్ళు ఎంతమంది? ఎటుగానే వాళ్ళు ఎంతమంది? మరి ఎత్తకుండా అంటే చేతులు ఎత్తడానికి కూడా బాధ్యమా? అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉండాలి కదా, వస్తుందో రాదో అని చెప్పి. న్యూట్రల్, మీరు ఏది చెప్తే అది అంటారా? ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది మీకు దేంట్లో ఉంటే దాంట్లో ఉన్న ఎర్రర్ మాత్రమే క్యాప్చర్ అవుతుంది. ఓకేనా? ఐఫ్లోలో ఒకటి పెట్టాం కదా, అన్నిటిని క్యాప్చర్ చేయమంటే చెయ్యదు. మీకు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఎన్ని లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లు ఉంటే అన్ని లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో కంపల్సరీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఉంటేనే దాంట్లో ఉన్న ఎర్రర్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో నేను డిప్లాయ్ చేసా కదా ఆల్రెడీ. సో సెండ్. ఓకే, సో ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 1 లో ఫెయిల్ అయింది. బట్ నాకు మెయిల్ ట్రిగర్ అయింది ఏమన్నా? మెయిల్ ట్రిగర్ అవ్వలేదు. ఓకే, ఇక్కడతో ఫెయిల్ అయింది, ఇక్కడతో ఆగిపోయింది నాకు. ఓకేనా? సో ఇట్లా మీకు ఆ ఎక్సెప్షన్ అనేది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో కూడా క్యాప్చర్ అవ్వాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ది అనదర్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టి కాపీ పేస్ట్. ఓకే, సో నెక్స్ట్ సెండ్. ఇక్కడే ఉంది బై డిఫాల్ట్ మీకు ఎప్పుడు ఎండ్ మెసేజ్ వస్తుంది. ఓకే, మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈవెంట్ మీకు నచ్చింది చేంజ్ చేసుకోండి. ఓకే, ఎర్రర్ అండ్ ఈవెంట్ కావాలంటే ఎర్రర్ అండ్ ఈవెంట్. ఓకే, దెన్ click on this and this to this receiver. Okay, so mail. Okay, so copying the configurations, copy paste. Okay, done. Save.
డిప్లాయ్. ఓకే, సో ట్రిగర్ అయింది 10:59. అగైన్ నౌ మెయిల్ హ్యాస్ బీన్ ట్రిగర్డ్. ఓకేనా? సో ఇట్లా మీకు ఏ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఏ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటే ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో సపరేట్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటేనే దాంట్లో ఎర్రర్స్ అనేవి మీకు క్యాప్చర్ అవుతాయి, లేకపోతే క్యాప్చర్ అవ్వవు. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు మీ దీంట్లో ఏదైతే ప్రాపర్టీస్ క్రియేట్ అవుతున్నాయో ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఏదో ఒకటే ట్రిగర్ అవుతుంది. 4 ఉంటే 4 ట్రిగర్ అవ్వు. ఏదో ఎట్ ఏ టైం ఎక్కడో ఒక చోట ఎర్రర్ వస్తే అక్కడతో ఆగిపోతుంది. అక్కడ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే క్రియేట్ అవుతాయి. అంతే కదా, 2 ప్రాపర్టీస్ క్రియేట్ అవుతాయి, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి. ఓకే, ఇది ట్రిగర్ అయితే ఇది దీంట్లో ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అయితే దీంట్లో ఉన్న ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ఎట్ ఏ టైం ఓన్లీ ఒకటే ట్రిగర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మెయిల్ అడాప్టర్ లో ఓకే, సో యాడింగ్ ది లొకేషన్ ఆఫ్ ద ఎర్రర్ అని చెప్పిస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే $ప్రాపర్టీ డాట్ లొకేషన్ అనేది ఇస్తున్నా. ఓకే, ఈ లొకేషన్ అనే ప్రాపర్టీ ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఎక్కడ క్రియేట్ చేద్దాం? కంటెంట్ మాడిఫైయర్ లో ఓకే, యాడ్ లొకేషన్, ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్, నో ఎక్స్ప్రెషన్. ఇదేంటిది? మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, ఇది వచ్చేసి ఏంటిది? లొకేషన్, ఇది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, లేదంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అంటే దాన్ని యొక్క నేమ్ చేంజ్ చేస్తారనుకోండి. సపోజ్ ఇక్కడ ఫెచ్ ఓడేటా ఏపీఐ ఇన్ఫర్మేషన్. ఓకే, లేదంటే ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఒక నేమ్ ఇచ్చారనుకోండి. ఓకే, సో అంటే ఇక్కడ నేమ్ ఇస్తాం కదా, ఈ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎల్ఐపి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 1 ఉంది కదా, ఇది పెట్టేశారనుకోండి. ఇది ఫెచ్ డేటా ఏపీఐ ఇన్ఫర్మేషన్, దీని లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఇట్ షుడ్ బి LIP అండర్స్కోర్ అంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండర్స్కోర్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు సేమ్ అదేనేమో ఇక్కడ దీంట్లో ఓకే, ఇక్కడ దీంట్లో కూడా LIP అండర్స్కోర్. అంటే ఏం చేస్తున్నా, ఎక్కడ ఫెయిల్ అయిందో కూడా ఈజీగా నేను లొకేషన్ కూడా చెప్పేస్తున్నాను అనమాట. వాళ్ళు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోకుండా ఓకే, డైరెక్ట్ దేంట్లో వచ్చేసినా కూడా నేను అక్కడ పాస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో లెట్స్ సీ నౌ. ఓకే, డిప్లాయిడ్, సెండ్. ఓకే, సో లెట్స్ సీ ద మెయిల్. 11:02 కి ఎర్రర్ నోటిఫికేషన్ ఫ్రమ్ BTPIS. ఓకే, వెరీ దిస్ లొకేషన్ యాడ్ చేయలేదా? ఓకే, నేను ఈ అడాప్టర్లో యాడ్ చేయాలి. కింద అడాప్టర్లో పైన అడాప్టర్లో యాడ్ చేసా కానీ కింద అడాప్టర్లో యాడ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి లేదంటే కాపీ చేసేస్తున్నాం. కాపీ పేస్ట్. ఓకే, సో సేవ్, డిప్లాయ్. ఓకే, సో డిప్లాయిడ్, సెండ్. ఓకేనా, 11:03 ట్రిగర్డ్. ఓకే, నౌ లెట్స్ సీ ద మెయిల్. న్యూ మెయిల్. చూసారా, లొకేషన్ ఆఫ్ ద ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు LIP అండర్స్కోర్ ఫెచ్ ఓడేటా API ఇన్ఫర్మేషన్. మనం ఏదైతే లొకేషన్ ఇచ్చామో ఆ లొకేషన్. ఓకే, సో ఇట్లా మీకు మల్టిపుల్ లోకల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ ఆ లొకేషన్ కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏ పర్టికులర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అయిందా, మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అయిందా అనేది క్లియర్ గా మెసేజ్ చూడగానే అర్థమైపోతుంది. ఓకేనా, సో క్లియరా ఎట్లా ఇప్పుడు
ఎక్సెప్షన్స్ ఎలా క్యాప్చర్ చేస్తాము, ఓకే, ఎంత ఈజీగా మనం దాన్ని క్యాప్చర్ చేస్తున్నాం అంటే అది చూడగానే ఎంత ఈజీగా ఎర్రర్ అనేది అర్థమవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ఎవరైనా పెడతారు, ఓకే, కానీ దాన్ని ఎంత ఈజీ చేస్తున్నాం, డీబగ్ ఇష్యూస్ ని మనం డీబగ్ చేయడం ఎంత ఈజీగా చేస్తున్నాం అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఓకేనా. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టమని చెప్పి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు, మనమే పెట్టాలి. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేకుండా నో ఐఫ్లో కన్ఫిగరేషన్, ఓకేనా. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేకుండా ఐఫ్లో కన్ఫిగరేషన్ అనేది ఉండదు. అలా చేసామంటే అసలు మనం డెవలపర్సే కాదు. ప్రతి ఐఫ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రియల్ టైంలో మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఫెయిల్ అయ్యేటప్పుడు వాటిని క్యాప్చర్ చేసి మనం నోటిఫికేషన్ పంపట్లేదంటే దెన్ వీ విల్ లాస్ ద బిజినెస్ డేటా. Okay, so compulsory we have to add the exception sub process must, and from now onwards mail adapter will be only for the notifications. It's not a receiver. Mail adapter is not a receiver. Mail adapter only we will use for the notifications, to send the notifications to the developers, to the functional team, or to the business, or to the managers or ఎవరైతే clients ఉన్నారో వాళ్ళకి మనం అలర్ట్స్ పంపించడం కోసమే మెయిల్ అడాప్టర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో మెయిల్ అడాప్టర్ అనేది లేకుండా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేకుండా మెయిల్ అడాప్టర్ లేకుండా అసలు ఐఫ్లో కన్ఫిగరేషన్ ఉండదు. సో అందుకని చెప్పి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మీకు మెయిల్ అడాప్టర్ చెప్పేది. ఓకే, సో ఒకసారి నేను మెయిల్ పెట్టేసి ఇది నోటిఫికేషన్స్ కోసం యూజ్ చేస్తాం అంటే మీకు అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ చెప్పిన తర్వాత ఈ మెయిల్ అడాప్టర్ అనేది మనం నోటిఫికేషన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా, సో క్లియర్ కదా. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. అండ్ నాకు రేపొద్దున మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు ఇక్కడ ఎర్రర్ వస్తే మెయిల్ అడాప్టర్ కన్ఫిగర్ చేశాను, ఇక్కడ ఎర్రర్ వస్తే మెయిల్ అడాప్టర్ కన్ఫిగర్ చేశాను, ఇంకొక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఎర్రర్ వస్తే అక్కడ ఇంకొక మెయిల్ అడాప్టర్ కన్ఫిగర్ చేస్తాం. బట్ నాకు అట్లా వద్దు, ఒకటే మెయిల్ అడాప్టర్ కన్ఫిగరేషన్ ఉండాలి. బట్ ఏది ట్రిగర్ అయినా సరే నాకు మెయిల్ రావాలి, ఎక్కడ ఫెయిల్ అయినా సరే నాకు మెయిల్ రావాలి. ఓకే, నాకు ఇక్కడ మెయిల్ అడాప్టర్ కన్ఫిగరేషన్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇంకోటి తీసుకుంటే ఇంకొకటి దాంట్లో కూడా నాకు ఉండకూడదు. బట్ నాకు దీంట్లో ఫెయిల్ అయితే దీని రిలేటెడ్ మెయిల్ రావాలి, దీంట్లో ఫెయిల్ అయితే దీని రిలేటెడ్ మెయిల్ రావాలి, ఇంకో పక్క దాంట్లో ఫెయిల్ అయితే పక్క దాని రిలేటెడ్ మెయిల్ రావాలి. సో అది ఎలా చేస్తారో రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, రేపు పొద్దున్న నాకు చూపించాలి. ఇంట్లో మెయిల్ అడాప్టర్ మెయిల్ అడాప్టర్ పెట్టుకోండి, సింగిలే ఉండాలి నాకు. ఇక్కడో చోట ఇక్కడో చోట అక్కడో చోట ఉండకూడదు, నాకు ఒక చోటే ఉండాలి. సో ఎలా చేస్తారో అనాలిసిస్ చేసి చేయండి. ఓకే, అలా కదా అని చెప్పి ప్రీవియస్ రికార్డింగ్స్ వీడియోస్ తీసుకొని చూసారనుకో, ఓకే.